రైట్గా ఈ పత్రికలు సామాజిక వర్గాలను ఎలా చూస్తున్నాయి? ఈ పత్రికలు ఎస్సీ ఎస్టీ బీసీలను ఎట్లా చూస్తూ ఉన్నాయంటే, సాధారణంగా కనిపించే ఫ్రేమ్ బీసీ ఎస్సీ ఎస్టీలను పత్రికలు ఎక్కువగా కింది విధాలుగా చూపిస్తున్నాయి. ఎట్లా చూపిస్తున్నాయి? బీసీ ఎస్సీ ఎస్టీలను ఎట్లా చూపిస్తున్నాయి అంటే, ఇగో సమస్యల వర్గంగా, బాధితులు, ఆందోళన, డిమాండు, విన్నపం, సహాయం కావాలి, ఈ వర్గాల నుంచి తీసుకుంటున్న పదాలు ఇవి. అంటే నిర్ణయాలు తీసుకునే వర్గం కాదు, నిర్ణయాలు అడిగే వర్గం, అడుక్కునే వర్గం లాగా ఈ పత్రికలు చూస్తూ ఉన్నాయట. ఇక రెండో వైపు ఏం చెప్తా ఉన్నాయి? లబ్ధిదారులుగా పథకం వచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది, సాయం అందింది. హక్కు అనే పదం కంటే దయా, సంక్షేమం అనే ఫ్రేమ్ ఎక్కువగా కనిపిస్తూ ఉందట ఈ పత్రికలలో. ఇక గుంపుగా అంటే వ్యక్తిగత నాయకత్వం చూపించడం చాలా తక్కువ. బీసీలో వ్యక్తిగత నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రొజెక్ట్ చేయవి. ఎందుకు ప్రొజెక్ట్ చేయి? వాళ్ళు వ్యక్తిగత నాయకులు ఎదిగితే వీళ్ళ వ్యక్తిగత ప్రభుత్వాలు కూలిపోతాయి కదా, అందుకోసం వాటిని ప్రొజెక్ట్ చేయి. బీసీలు, ఎస్సీలు, గిరిజనులు అని సమూహంగా మాత్రమే వీళ్ళు మాట్లాడతాయి. సో అగ్రవర్ణాలకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి అని మాట్లాడుతుంది, కిషన్ రెడ్డి అని మాట్లాడుతుంది, లేకపోతే ఇంకో రెడ్డి అని మాట్లాడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని ఇప్పుడు ఆర్ కృష్ణయ్య పెట్టిన అనుకో, ఆర్ కృష్ణయ్య అని వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయరు, బీసీ సంఘంగా ప్రొజెక్ట్ చేస్తారు అన్నట్టు. జాదుల శ్రీనివాస్ గౌడ్ ఉండు, ఆయనని వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయరు, ఆ బీసీ సంక్షేమ సంఘంగా ప్రొజెక్ట్ చేస్తారు అన్నట్టు. అదే కాంగ్రెస్ పార్టీలో మీటింగ్ పెట్టింది అనుకో, రేవంత్ రెడ్డిగా ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఇది దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్. పేరు, ముఖం, ఆలోచన ఉన్న వ్యక్తులుగా కాదు, ఒక పేరు, ఆలోచన, తర్వాత ముఖం గుర్తుపట్టేటువంటి విధంగా ఉన్న వ్యక్తులుగా కాదు, రాజకీయంగా తక్కువ సామర్థ్యం ఉన్న వారిలా, రాజకీయంగా చాలా తక్కువ సామర్థ్యం ఉన్న వారిలా వారి డిమాండ్లు, రాజకీయ ఒత్తిడి, ఉద్యమాలు, ఆందోళనలు, విధానాలు రూపొందించే స్థాయిలో చూపడం చాలా అరుదు. వీళ్ళ కుట్రలు ఎట్లుంటాయి చూడండి, పత్రికల కుట్రలు. ఇక ఇది ఒక్కటి చూడాలి, ఈ పత్రికలు సామాజిక వర్గాలను ఎలా చూస్తాయి, ఓసీలను ఎలా చూస్తున్నాయి. ఇప్పటిదాకా బీసీలను చూసి ఓసీలను ఎట్లా చూస్తున్నాయి ఈ పత్రికలు? పూర్తిగా భిన్నమైన ఫ్రేమ్. నిర్ణయాధికారులుగా వాళ్ళకు ఏమైనా పేర్లు పెడుతున్నాయి పత్రికలు? నేత, ప్రముఖుడు, నిపుణుల కమిటీ, పాలసీ మేకర్, వాళ్ళ పదాలు చూడు వాళ్ళు వాడుకుంటున్నాయి. ప్రశ్నించే వర్గం కాదు, నిర్ణయించే వర్గం వీళ్ళని. వ్యక్తులుగా ఎట్లా? పేరు ఉంటుంది, హోదా ఉంటుంది, ఫోటో ఉంటుంది, మళ్ళీ వాళ్ళది పేపర్లలో పేరు, హోదా, ఫోటో, నేమ్డ్ అండ్ ఫ్రేమ్డ్. ఓసీలకు వ్యక్తిత్వం ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకు వర్గ గుర్తింపు మాత్రమే ఈ పత్రికలు ఇస్తున్నాయి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నిజంగా చాట్ జీపీటీకి ముక్కలనా ఎంత ఇన్డెప్త్గా పసిగడతా ఉంది చూడండి వాళ్ళ కుట్రల్ని. నిజంగా చాట్ జీపీటీ కూడా మన వర్గమే కావచ్చు. ఇక్కడ వాళ్ళనేమో వ్యక్తులుగా బలవంతులుగా, ఇక్కడనేమో సమూహంగా వీళ్ళు అర్కతించో లెక్క. పత్రికల భాగవతం చూడండి. ఇక అభివృద్ధి ప్రతినిధులుగా ఎవరిని? అగ్రవర్ణాలు. అభివృద్ధికి వీళ్ళు అమ్మనాయనలు అన్నట్టు. అభివృద్ధికి ప్రతినిధులుగా పెట్టుబడులు, పరిశ్రమలు, పాలసీ నిర్ణయాలు వాళ్లకు. అభివృద్ధి అనే పదానికి ఓసీ ఈక్వలెన్స్ అవుతుంది. సంక్షేమం అంటే అర్క తినేదానికి బీసీ ఎస్సీ ఎస్టీ అనే అవచేతన విభజన జరిగిందట పత్రికలలో, ఇవాళ పత్రికలలో. ఇక తప్పు చేసినా న్యూట్రల్ టోన్. ఏదా అగ్రవర్ణాలు తప్పు చేసినా న్యూట్రల్ టోన్. ఎట్లా? చిగురుపాటి నమ్రత అని చెప్పి ఒక ఆమె పిల్లల్ని నమ్ముకున్న డ్రగ్స్ కేసులో ఇరికింది కదా, ఆంధ్రజ్యోతిలో ఓ ప్రముఖ కుటుంబ సభ్యురాలు, ఇట్లా ఓ డాక్టరు, ఒమేగా హాస్పిటల్ అని పేరు రాయదు, ఓ ప్రైవేట్ ఆసుపత్రి. అంటే తప్పు చేసిన వాళ్ళ వర్గాల వాళ్ళు తప్పు చేసినా చాలా న్యూట్రల్గా పేర్లు చెప్పరు. తప్పు వీళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారా? ఏదో తెలిసే తెలియక జరిగింది కానీ అది బాలకృష్ణ కాల్పులు జరపాలని సోకుంటుందా? ఏదో కాల్చిండు, దాన్ని చూసి చూడనట్టు వదిలేయాలి కానీ కాల్పులు ఎట్లా జరుపుతావానికి బాలకృష్ణని కొట్లాడితే ఆయన మనసు గాయపడదా? ఆ టైపులో అన్నట్టు. ఇక వాళ్ళ చుట్టూ వివాదం, ఆరోపణలు, స్పష్టత ఇవ్వలేదు. వాళ్ళ చుట్టూ ఉన్న వివాదాలు, ఆరోపణలు, స్పష్టత లేదు ఈ పత్రికలలో. అదే పని బీసీ ఎస్సీ చేస్తే ఆందోళన, చట్ట ఉల్లంఘన అనే పదాలు వాడిరట. ఇదే పది బీసీ ఎస్సీలు చేస్తే ఆందోళన, చట్ట ఉల్లంఘన అనే పదాలు వాడుతూ ఉన్నాయట ఈ పత్రికలు. ఓసీలు చేస్తే తప్పు చేసిన న్యూట్రల్ టోన్. ఒకవేళ వాళ్ళు చేస్తే సంసారం, యువతోడు చేస్తే వ్యభిచారం అన్నట్టు. ఈ పత్రికల కథ చూడరు, ఇలా భాగవతం అంతే గిట్లను చూడరు. ఇక వీటిని ఇంకా ఇన్డెప్త్గా చీల్చాల్సిందే. ఎందుకంటే ఇన్ని రోజులు మన వర్గాలను కేవలం బిచ్చగాళ్ళుగా చిత్రీకరిస్తున్నటువంటి పత్రికలు చూడరు. తప్పు చేసిన న్యూట్రల్ టోన్, వివాదం, ఆరోపణలు, స్పష్టత ఇయ్యలే వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు. ఇక్కడ అదే పని బీసీ ఎస్సీ చేస్తే ఆందోళన, చట్ట ఉల్లంఘన. బీసీ ఓడు కనుక అదే
తప్పు పని చేసింది అనుకో, డ్రగ్స్ తీసుకున్నాను అనుకో, నమ్రత తీసుకుంటేనేమో ఒక ఉన్నత మహిళ, అదే ఒక బీసీ వాడు డ్రగ్స్ తీసుకున్నాను అనుకో, వీడు దుర్మార్గుడు, చట్టద్రోహి, వీడిని ఉరిదీయాలి వెంటనే అని చెప్తాయి అన్నట్టు పత్రికలు. వాళ్ళనేమో ఒకసారి క్షమించి వదిలేయాలి. మా సుదర్శన్ చెప్తుంటాడు కథ, ఆవు కథ ఒకటి. ఆవు ఏందది, ఓ ఆవు చెప్తావు చూడు, రెడీగా రావు, తెలుసా నీకు? రెడీగా రావు ఆ కథ మళ్ళీ వచ్చినాక చెప్తాడు ఆయన. వాళ్ళు చేస్తే ఎట్లుంటుంది, వీళ్ళు చేస్తే ఎట్లుంటుంది అనేది చెప్తాడు. ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక పత్రికల వారీగా సంక్షిప్తంగా ఇవాళ పత్రికల వారీగా విజయక్రాంతి, V6 వెలుగు బీసీ ఎస్సీలను సమస్యతో పాటు కారణం చెప్పే వర్గంగా చూపుతాయి. ఇవాళ విజయక్రాంతి పత్రిక, వెలుగుదిన పత్రిక బీసీ ఎస్సీలను సమస్యలు ఉన్నాయి కానీ కారణం కూడా చెప్తా ఉంది. ఉద్యమాలను న్యాయంగా ఫ్రేమ్ చేస్తున్నాయి. ఇలా ఈ రెండు పత్రికలు ఉద్యమాలను న్యాయంగా ఫ్రేమ్ చేసినాయి. ఇక నమస్తే తెలంగాణ, సాక్షి బీసీ ఎస్సీలను లబ్ధిదారులుగా ఎక్కువగా చూపుతాయి, ప్రభుత్వ కోణం డామినేట్ చేస్తూ ఉంది ఇట్లా. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఓసీలంటే పాలసీ నాయకత్వం, బీసీ ఎస్సీలంటే సమస్య వస్తుంది, ఓకే, బీసీ ఎస్సీలంటే సమస్య సహాయం, అసమాన ఫ్రేమింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఈనాడు ఈ 3 పత్రికలు ప్లస్ నమస్తే తెలంగాణ, సాక్షి ఈ 5 పత్రికలు వేస్ట్ ఇవాళ అస్సలు పత్రికలు ఇక విజయక్రాంతి, వెలుగుదిన పత్రిక అన్నట్టు. ఇంకా చివరిగా చూస్తే ఒక లైన్లో నిజం చెప్పాలంటే తెలుగు పత్రికల్లో ఓసీలు చరిత్రను తయారు చేసేవాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీలు చరిత్రలో చోటు అడిగే వాళ్ళుగా చూపబడుతున్నాయి ఈ పత్రికల భాగోతం. ఇది ఎందుకు ప్రమాదకరం అంటే మీడియా చూపిన రూపమే సాధారణంగా మారుతుంది. మీడియా ఏ రూపం చూపిస్తే ప్రజల్లో అదే ఆలోచన పుడతా ఉంది, అదే ప్రజల ఆలోచనగా మారుతుంది, అదే పాలసీ న్యాయంగా భావించబడుతుంది. కాబట్టి ఈ మీడియా ఈ వర్గాలను ఇన్నేళ్లుగా ఎట్లా తప్పుదోవ పట్టిస్తుందో ChatGPT బయటపెట్టింది. సో ప్రజలారా, ఇది పత్రికల ఒరిజినల్ రూపం. ఇదిగా మనిషికి భౌతికంగా నటించి లోపల మనసులో కుట్ర పెట్టుకుంటున్నాడు, ఆ కుట్రని ఇప్పుడు బయటికి తీసుకొచ్చింది. ఇది భౌతికం కాదు, పత్రికల భౌతిక రూపం కాదు, పత్రికల మనసులో ఉన్న మాట ఇవాళ ChatGPT బయటికి తీసుకొచ్చింది. సో కాబట్టి ఏ రోజు ఏ పత్రిక ఏం కడుపులో పెట్టుకొని రాసింది, కడుపులు ఎంత కుట్ర పెట్టుకొని రాసింది, కడుపులు ఎంత ఇసం పెట్టుకొని మన మీద వార్తలు వదులుతా ఉందనేది కూడా ప్రతిరోజు ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేను తీన్మార్ మల్లన్నగా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. ఎందుకంటే ఈ పత్రికల భాగోతం చెప్పకపోతే ప్రజల్లో కన్ఫ్యూజన్ వస్తుంది, అదే నిజం అనుకుంటారు. కాబట్టి ఇలా భాగోతం అంతా మొత్తం ఇప్పి కుప్ప చెప్పినట్టు చెప్పి పారేయాలి, ఎక్కడి దాకా పోగులేయాలి. పోగులేసి ఎవన్ పావు షేర్వానికి ఎవడెవడు ఏం చేస్తుండో మొత్తం పోగులేయాల్సినటువంటి సమయం వచ్చింది. సో ఇదే కాదు, ఇంకా ఇన్ డెప్త్కు పోతాం. ఇంకా ఇన్ డెప్త్కు ఎంత డెప్త్ కంటే ఏ వార్త ఎందుకు రాసిండు, మనిషి విశ్లేషిస్తే ఎట్లా ఉంటుంది, ChatGPT విశ్లేషిస్తే ఎట్లా ఉంటుంది. సో చాలా ఇన్ డెప్త్కు పోదాం ఇంకా. సో ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, ఈ లైవ్ ఫ్రీ కంటెంట్. మీరు ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో, యూట్యూబర్లు కానీ కొత్తగా మేము ఇంటికాడనే ఉండి 10,000 సంపాదించాలనుకుని 10-20,000 సంపాదించాలనుకునే వాళ్ళు మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఈ లైవ్ని మీ దాంట్లో కాపీ చేసుకొని మీరు మీ దాంట్లో వేసుకోండి. తద్వారా మీకు సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే వ్యూవర్షిప్ పెరిగి మీకు డబ్బులు వస్తాయి. తద్వారా మీరు ఇంటికాడ కూర్చోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఈ వాస్తవాలను ప్రజలకు తీసుకుపోవచ్చు. ఇప్పటికి దాదాపుగా 230 ఛానల్లో 30 ఛానల్లో ఈ ప్రత్యక్ష ప్రసారం వస్తూ ఉంది. ఫ్రీగా దీన్ని 1000 ఛానళ్ళకి ఇవ్వాలనేది మా లక్ష్యం. సో కాబట్టి మిత్రులారా, దీన్ని ఫ్రీగా వాడుకోండి. తీన్మార్ మల్లన్న అఫీషియల్ అనేటువంటి పేజీలో వచ్చే ఈ లైవ్ ఏదైతే ఉందో ఇది మీ అందరి కోసం రూపొందించబడింది. 260 దాటినాయి. సో అట్లా అందరికీ ఇస్తా ఉన్నాం, అందరూ కూడా ఫ్రీగా వాడుకోవాల్సిందిగా